చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయలేదు కదా, 5 ఏళ్ళు ఏం చేస్తారు? ఏమి మాట్లాడు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రాష్ట్రం నాశనం అయిపోయింది, ఈ విషయం పైన మాట్లాడారు కదా. మీరు చెప్పండి, ఎందుకు మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న స్టేట్ అడగండి, భూ చట్టం రద్దు చేస్తున్న దమ్ము మీ జగన్మోహన్ గారికి ఉందా? చెప్పండి. మీరు అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు చెప్పండి. మీరు ముస్లిం మీరు కబ్జా చేసిన అమరావతి అన్ని సమస్య విషయం మీకు మీ పోబీ నుంచి బయట రండి. మీరు మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి ఉలిక్కిపడి భయపడుతున్నారు, ముందు ఆ పోబీ ట్రీట్మెంట్ తీసుకుని బయట రండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు మీరు భూ చట్టాలు వచ్చేస్తారో చెప్పండి, మంత్రి నిషేధం చేస్తారో చెప్పండి, రాష్ట్రానికి ముస్లింస్కి ఏం చేశారో చెప్పండి, అది చెప్పండి అమ్మా. మేము వింటాం, మేము కూడా సంతోషిస్తాం. పలానా పార్టీ వాళ్ళు వచ్చారమ్మా, పలానా చేశారు ప్రజలు చెప్పుకుంటారు. అందువలేసి మమ్మల్ని తిట్టడం, మా మీద అభియోగాలు వేయడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెట్టింగ్లు కాల్చడం, ఇదేనమ్మా నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ చెప్పండి, చూపించుకోమని అర్థాలు మీకు అందరూ పంపించమని చెప్తా. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా, రిక్వెస్ట్ చేస్తా, వైసీపీ నాయకులు అందరూ పంపించండి అద్దాలు. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, అందరూ చూసుకొని వాళ్ళకి ఫోబియా వచ్చేసింది, ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తున్నా. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. రాష్ట్రం కోసం పనిచేస్తున్న పార్టీలుగా మీరు జాతీయ పార్టీగా ఏం మాట్లాడో, మోడీ గారు ఏం మాట్లాడో మీరు నిర్ణయిస్తారు, మోడీ గారు వచ్చి ఏం చెప్తారో మీరు నిర్ణయిస్తారు, మోడీ గారు మాట్లాడారో మీరు చెప్పేస్తారు. నాకు అర్థం కాలేదు. మీరు వాసుదేవన్ గారు మీరు చెప్పండి, ఆయన వాయిస్ బాగా డామినేట్ చేస్తుంది. రైట్ చౌదరి గారు చెప్పండి. చౌదరి గారు ఒకసారి కృష్ణాంజలి గారి దగ్గరికి వస్తాను. మండల పెదనాన్న, మండల తమ్ముడు చౌదరి గారు తల్లి, ఒక్క నిమిషం చౌదరి గారు ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. ఒక నిమిషం సుజాత గారు, సుజాత గారు ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు రెండు అంశాలు చాలా కీలకం, చాలా దేశ స్థాయిలోనే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో చాలా వైబ్రాంట్గా అగ్రెసివ్గా మాట్లాడారు. అటువంటి స్పీచ్, అటువంటి అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా ఉండదా? అన్నింటికి మించి ముగిసిపోయిన అధ్యాయాలు, మూసేసిన పుస్తకాలు, వీటి మీద ఏమన్నా ప్రస్తావన చేస్తారా లేదా? అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, 32 మంది ప్రాణత్యాగాల మీద నిర్మితమైన ప్లాంట్ అది మనకి దానికి ఎమోషన్స్తో బాగా ఉన్నాయి, అటాచ్మెంట్ ఉంది, ఎమోషనల్ బాండేజ్ ఉంది. అదేదో ఒక ఫిజికల్ స్ట్రక్చర్గా, వైటల్ స్ట్రక్చర్గా ఎవరు చూడరు దాన్ని. ఈ అంశాలు టచ్ చేస్తారా? కూటమికి అనుకూలంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఏంటండి ఈ అంశంలో? మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నారంటే ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఒక అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన మిగతా రాష్ట్రాల్లో ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ వైఖరి ఎలా ఉంది, ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయాల్లోనే వాళ్ళు ఖరాఖండిగా చెప్పడానికి సిద్ధమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహాలో నాకు తెలిసి ఖరాఖండిగా ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడతారు నరేంద్ర మోడీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే వాళ్ళకి ఏమి నష్టం లేదండి దీంట్లో, కూటమికి గెలిపించడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత అని నేను అనుకోను. ఎందుకంటే నాకు మీరు గారు ప్రస్తావన చేశారు, కిరణ్ గారు, రవికిరణ్ గారు కూడా ప్రస్తావన చేశారు, ఎవరు ఓడిపోవటానికి ఎవరు పోటీ చేయరని. మీరు గెలవటానికి ప్రయత్నం చేస్తారు. మీ సీట్లు మీరు గెలవటం తప్ప తెలుగుదేశాన్ని గెలిపించాలని, జనసేన గెలిపించాలని మీ బాధ్యత కాదు. ఎవరు గెలిస్తే వాళ్ళే మీ వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధమైన క్లారిటీ ఉంది. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి స్పష్టతతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముస్లిం రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ప్రస్తావన చేసేదానికి అవకాశం ఉంది ప్రధానమంత్రి. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది అనేటువంటిది మాత్రం నాకు అర్థమైనటువంటి అంశం. రెండవది ఏంటి అని అంటే, అసలు ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ప్రజలు కోరుకునేటువంటి అంశం అయితే మాత్రం ఈ రాష్ట్రానికి
ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే కనీసమైనటువంటి ఒక్క మాట మాత్రంగా అయినా హామీగా అయినా సరే ఏమైనా ప్రధానమంత్రి నుంచి వస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి మాత్రం ఉండబోదు అనేటువంటిది నేను ఈ మధ్య కాలంలో ఎక్కడో నారా లోకేష్ మాట్లాడినటువంటి ప్రస్తావన కూడా చూశాను. ముగిసిపోయినటువంటి అధ్యాయం ప్రత్యేక హోదా అనేటువంటిది, ప్రత్యేక హోదా ఇప్పుడు లేదు అనేటువంటి